క్రైస్తవ యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానిస్తుండము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం, వీపు చెందిన వాడనని నీకు కనపడకుండా నేను నాశనమైతే అనుకుంటుని, ఆయనను నీకు నేను మొరపెట్టగా నువ్వు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దంక ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిచి నా అడుగులు స్థిరపరచును. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 5వ వచనం, ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 3వ వచనం, నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చును. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువల ఆత్మీయ మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలియానగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగేసేనా మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్న తండ్రి. మీరే మా ప్రార్థన ఆలకించి దేవుడు అయినా తండ్రి, మా మరణ ఆలకించి మాకు ప్రత్యుత్తరమిచ్చి దేవుడు అయినాతో అందరికీ మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మీ ప్రేమ కొట్ల కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్.